ఏంటి జను ఇంత అర్జెంట్ గా ఎందుకు పిలిచావు? నేను నా ఫ్రెండ్ కి 10,000 రూపాయలు ఇచ్చాను రా. కరెక్ట్ గా తిరిగి ఇచ్చే టైం కి అది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా. అంతేనా? నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే. అదేలారా. నీ చేతుకున్న రింగ్ ఎంత? జస్ట్ 500 రూపీస్ రా. ఇటు చెప్తా. ఫస్ట్ తన ఇంటికి వెళ్దాం పద. సరే పద. అరే జాను నువ్వా? ఇతనెవరు? ఈయన చాలా పెద్ద జ్యోతిష్యుడు. ఈయన జాతకం ఎలా చెప్తాడంటే ఫ్యూచర్ లో జరగబోయేది ముందే చెప్తాడు. నీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఈయన బాగా సాల్వ్ చేస్తాడే. ఓ అవునా, లోపలికి రండి రండి రండి. ఒకసారి మీ చేయిస్తారా? అరే మీ జాతకం చాలా బాగుందండి. మీకు ఫ్యూచర్ లో చాలా పెద్ద సక్సెస్ రాబోతుంది. ఓ అవునా? మీకు ముఖేష్ అంబానీ తెలుసా? తెలుసు. వాళ్ళ కొడుక్కి రాధికతో పెళ్ళవుతుందని నేనే చెప్పాను తెలుసా? సూపర్ అండి. మీ లైఫ్ లో సక్సెస్ వచ్చే ముందు మీ జాతకంలో శని కూర్చున్నాడండి. ఆ శని పోవాలంటే మీరు ఈ రింగ్ తొడగాల్సి ఉంటుంది. ఓ అవునా? ఆ రింగ్ ఎంతండి? 30,000 రూపాయలండి. కానీ మీకు జాను కూడా ఫ్రెండ్ కదా, అందుకే మీకు 20,000 రూపీస్ కి ఇస్తున్నానండి. సరే అండి, ఫోన్ పే చేస్తాను. తీసుకోండి. చదువుకోమని కాలేజ్ పంపిస్తే అమ్మాయికి లేనేసావురా. అమ్మాయిల జలుకి వెళ్ళకుండా చేశారా నీకు ఎదవా? అన్నయ్య నన్ను వదిలే అన్నయ్య, నీ కాలు ముక్తానన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. ఇదేంటి ఇలా కొడుతున్నాడు? ఏదో చేసుంటాడులే. ఏంటండి ఏమైంది? మీ తమ్ముడిని అలా కొడుతున్నారు? చదువుకోమని కాలేజ్ పంపిస్తే అమ్మాయిలుగా తిరుగుతున్నాడు. ఆ వయసు అలాంటిది, అలాంటి జరుగుతూ ఉంటాయి. మా చెల్లెని చూడండి, బుద్ధిగా ఎంత బాగా చదువుకుంటుందో. హలో మేడం, వాడు ప్రేమించింది మీ చెల్లినే. చెప్తాది పని అయిపోయింది ఈరోజు నా చేతుల్లో.